రాష్ట్రం మొత్తం చూశారు. మన పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామంలో ముందా సాల్మన్ అనేటువంటి ఒక దళితుడిని దారుణంగా మానుషంగా ఎంత మూర్ఖంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అతన్ని రాడ్లతో తల మీద కొట్టి చంపడం మీరందరూ కూడా చూశారు. మరి ఆ చనిపోయిన అతను మనం చూసినట్టయితే అతని బంధువులు అతను రాడ్లతో బలంగా కొట్టి అతను కోమాలోకి పోయిన తర్వాత వాళ్ళ బంధువులు పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా దాడి జరిగింది, కొన ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము, ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులకు అతని బంధువులు ఫోన్ చేసి చెప్తే పోలీసులు ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, అతనితో ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు, ఊర్లోకి మీరు రావద్దు కదా అని చెప్పి పోలీసులు ఈ విధంగా స్పందించారు. ఎంత బాధాకరం అండి, ఎంత దారుణం పోలీసులు ఈ విధంగా స్పందించడము. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ఇలా పోలీసులు ఇప్పటికే పిన్నెలి గ్రామంలో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఈ 18 నెలల కాలంలో 200 మంది పైగా కుటుంబాలు బయట ఉంటే మరి ఎవరు రమ్మన్నారు అని చెప్పి ఇతన్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పి వాళ్ళ బంధువులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని, ఇలా గూండాల్ని, ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు. మరి మా పల్నాడులో అయితే ఎక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముందా సాల్మన్ ని కూడా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిఐ, ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా కూడా సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూడా అండగా ఉన్నారు. విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు. జగన్ గారు ఆ పరిస్థితులన్నీ కూడా ఫోన్ మాట్లాడి కనుక్కొని తెలుసుకొని ఆ కుటుంబానికి వారి యొక్క కండోలెన్సెస్ తెలిపారు. ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉంటారు, మీరు భయపడొద్దు అని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఆ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా నిన్న మహేష్ గారు చెప్పారు, కొద్ది రోజులు అందరూ కూడా మాట్లాడుకొని ఒక మీటింగ్ వేసుకొని టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరూ ఆ గ్రామాల్లోకి తిరిగి వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక భరోసాని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉండగా మరి మహేష్ గారు కూడా వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా పోలీసులేమో ఆ విధంగా మాట్లాడి ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతని మీద కేసు పెట్టారు. ఇక దాదాపుగా 6 రోజుల పాటు చికిత్స పొంది ఇక అతను చనిపోతాడేమో డౌట్ వచ్చినాక పోలీసులు ఏదో చిన్న కేసు ఆ యొక్క చంపినటువంటి వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినటువంటి ఎవరైనా, ఎంత పెద్ద టీడీపీ నాయకుడైనా, టీడీపీ కార్యకర్త అయినా, పోలీసులైనా సరే టైం వచ్చినప్పుడు మీ అందరినీ వదిలిపెట్టము. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటాం. ఈరోజు పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ రాజుని అతి దారుణంగా చంపేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరూ చంపేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే కనీసం ఎమ్మెల్యే గాని ఆ ఎంపీ గారు గాని ఇలాంటి దారుణం జరిగిందని ఎక్కడైనా వాళ్ళకి కాస్త కనీసం మనుషులని, సాటి మనిషి అంత దారుణంగా చనిపోయాడనే సానుభూతి గాని ఈ ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం అందించాడు తక్షణమే. ఈ ప్రభుత్వం కనీసం కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు
ఇక్కడున్న పల్నాడు నాయకులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ మినిస్టర్ హోదా అని చెబుతుంటారు. ఈ హోదాలు ఉన్న వాళ్ళంతా కూడా ఆ కుటుంబానికి ఎక్కడైనా కనీసం సాటి మనిషిగా సహాయం చేయగలిగారా? లేదు. మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. మనుషుల్ని పశువుల్లా కంటే హీనంగా చూస్తున్నారు. మరి అలాంటి పాలన ఈ రోజు ఈ పల్నాడు ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రంలోనే అన్ని విధాల లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా లేదు. పోలీసులు ఎక్కడా పనిచేయట్లేదు. అదర్ రాష్ట్రాలతో పోలిస్తే మన పోలీసు వ్యవస్థ జీరో అని పెద్ద పెద్ద సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ జీరో అని. ఈ విధమైనటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నంతకాలం ఇలా ఇవాళ మన సల్మాన్ చనిపోయాడు, మొన్న రషీదు వినుకొండలో అదేవిధంగా అమానుషంగా చంపారు. అలా చూస్తే వందల కొద్ది వేల కొద్ది జనాన్ని మరి ఆ కాకినాడ ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా చంపడం జరిగింది. ఇది చూస్తా ఉంటే ఇరాన్ లెక్కలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే పాలన, ఇదే పరిపాలన విధానాలు. మీ రెడ్డి బుక్ తోటే మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజల్ని తొక్కేస్తున్నారు. మార్చుకోండియా, ఇకనన్నా మారండియా. ప్రజలందరూ అసహించుకుంటున్నారయ్యా, సేదరించుకుంటున్నారయ్యా. మీ పాలనని కూటమి పెద్దలందరినీ కూడా మరి ఇంత దారుణమా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఒక్కసారి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తిగా ఈ పోలీసు వ్యవస్థని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మారండి, మార్చుకోండి అని మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న డబల్ మర్చిపోయారు. మేడం కొంచెం వాళ్ళు కూడా పట్టిపోయినాయి కదా. ఇప్పుడన్నా సరిగ్గా పట్టుకోండి. పట్టుకో కొంచెం వెనక్కి జరుపు, కొంచెం వెనక్కి ఫోటో తీని, అప్పుడు మేము బయటకు వెళ్తాం. వాళ్ళు వెనక్కి పోతారు. కొంచెం ఇట్లా జరగండి. ఓకే ఓకే, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ దగ్గర తీసుకో. చేతులు ఇచ్చాడు దేవుడు. ఈరోజు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నర్సరాట్లో నిన్న జరిగిన సల్మాన్ రాజు ఈ కూటమి పాలన హత్య చేయడం మీద ఈరోజు ఇక్కడ నిరసన జరగడం జరిగింది. మన అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నాం, గురజాల కాన్స్టిట్యూన్సీలో పిన్నిలే అనే ఊరు నుంచి సుమారు 200 కుటుంబాల పైన ఆ ఊరు వదిలేసి గత 18 నెలలుగా ఎక్కడెక్కడో కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ పొలాలు వేసుకుని వేరే ఊళ్ళకి వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ వాచ్మెన్లుగా సిటీస్లో
లేకపోతే ఇళ్లలో పనిచేసుకుంటూ బతుకుతున్నారు. ఒక రోజు కాదు 2 రోజులు కాదు 18 నెలలుగా. ఇది ఇప్పటిదాకా ఎక్కడ జరగundదు. ఏ గవర్నమెంట్లో ఇన్నాళ్ళు ఎక్కడ ఇంత ఇబ్బంది పెట్టి ఉండరు ఎవరిని. మరి ఈరోజు ఆ పిన్నెల్లో అక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మొన్న సంక్రాంతి పండుగ కానీ ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ చుట్టాలని కలవడం కానీ వాళ్ళ ఇళ్ళకి కానీ రావడం అని ఆశపడతారు. అది మన సాంప్రదాయంగా అందరూ వస్తుంటారు. అలాంటి టైంలో మన సాల్మన్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేక చూడటానికని ఊరొస్తే అతన్ని అడ్డుకొని రాళ్లతో కొట్టి అక్కడక్కడే ఆయన స్పృహతపోయి పడిపోతే అతన్ని మీద వాళ్ళ చుట్టాలు వాళ్ళని కొట్టడానికి కేసు పెడితే కనీసం పోలీసులు దానికి రెస్పాండ్ కాలేదు. పైగా దానికి మిమ్మల్ని ఊరికి ఎవరు రమ్మన్నారు అని అడిగే పరిస్థితి ఉంది. అంటే పోలీసుల పరిపాలన ఎంత ఘోరంగా ఉందో, ఎంత అరాచకంగా ఉందో చూడండి. ఆ తర్వాత అతన్ని మళ్ళీ నర్సవాడ తీసుకోవడం జరిగింది సల్మాన్ని. ఆ తర్వాత ఆయన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. నిన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన మరణించిన తర్వాత అతన్ని పోస్ట్ మార్టం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తుంటే ఆయన చచ్చిపోయిన మనిషిని ఊర్లోకి తీసుకెళ్ళడం కూడా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టారో అసలు మీరు చూస్తుంటే, ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఎన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎంతమందిని అడ్డుకున్నారో. ఎవరైనా సరే చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని చూడటానికని అందరూ వస్తారు కదా, ఆ ఊర్లో చుట్టుపక్కల అందరూ వస్తారు కదా, దానికి కూడా రిస్ట్రిక్షన్. ఒకళ్ళే రావాలి, 2 రావాలి, 3 రావాలని.